బేలమండలంలోని పెన్గంగా నదీ పరివాహక ప్రాంతమైన కాంగర్పూర్ నుండి ఆధునిక టెక్నాలజీతో ఇసుక రవాణా జరుగుతున్నట్లు అందిన సమాచారం మేరకు మైనింగ్, పోలీస్, రెవెన్యూ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మైనింగ్ ఏడీ రవీందర్, తహసీల్దార్ రఘునాథరావు ఉన్నారు. 3 పడవలు, 3 జేసీబీలు, 2 టిప్పర్లు, ట్రాక్టర్లను పట్టుకుని సీజ్ చేశారు. కాంగ్పూర్ గ్రామ శివారులో పెన్గంగా నదీ పరివాహక ప్రాంతం నుండి అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుందని అందిన సమాచారం మేరకు మైనింగ్ అధికారులతో కలిసి దాడులు నిర్వహించామని బేల తహసీల్దార్ రఘునాథ్ తెలిపారు. ఇసుక రవాణాకు ఉపయోగించే ఆయిల్ ఇంజన్తో ఉన్న 3 బోట్లు, 2 టిప్పర్లు, 2 ట్రాక్టర్లు, 3 జేసీబీ వాహనాలు సీజ్ చేసి 12 ట్రాక్టర్ల ఇసుకను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ వాహనాలను రెవెన్యూ ఇన్స్పెక్టర్కి అప్పగించినట్లు తెలియజేశారు. కంగాపూర్ నది పరివాహక ప్రాంతంలో పెన్గంగా నది పరివాహక ప్రాంతంలో వచ్చి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అందులో ఇసుక తరలింపు ట్రాక్టర్స్ ఇసుక అయితే ఏం తరలింపు జరగడం లేదు, కానీ అందులో 15 ట్రాక్టర్ల శాండ్ మాత్రం నిల్వ ఉంది మన నదిలోనే. ఇంకోటి 3 ఐరన్ బోట్స్ విత్ ఆయిల్ ఇంజన్స్, 3 ప్రొక్లైన్స్, 2 టిప్పర్స్, 2 ట్రాక్టర్స్ మాత్రం ఇసుక తరలింపు కోసం దానికి సంబంధించిన పనిముట్లు మాత్రం ఆ స్పాట్లో ఉండడం జరిగింది. ఆ పనిముట్లను మేము సీజ్ చేసి మన గిరిజ వరకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సేఫ్ కస్టడీలో ఉంచడం జరిగింది. ఇక ముందు ఇలాంటి ఏమైనా ఇల్లీగల్గా ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక ఒకవేళ తరలిస్తే కఠినమైన చర్యలు తీసుకోబడుతుంది.